భారత్ పాక్ యుద్ధం ట్రంప్ వల్ల ఆగలేదని, దేవుడి వల్ల, తన ఒత్తిడి వల్ల ఆగిందన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గంటలో ఆపుతానన్నారు. 112 రోజులైనా ఆపలేకపోయారని విమర్శించారు. తాను పాకిస్తాన్, భారత్ నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. టర్కీ అధ్యక్షుడితో మాట్లాడితే వారు శాంతి దూతలుగా మారినట్లు చెప్పారు. అమెరికా ప్రపంచానికి యుద్ధ సామాగ్రిని అమ్మడం ఆపేసి శాంతిని కోరుకోవాలన్నారు. మే 24 హైదరాబాద్ జింకానా గ్రౌండ్లో నిర్వహించనున్న శాంతి సభకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేశారు. గ్లోబల్ పీస్ ప్రేయర్ మీటింగ్ from Hyderabad Gymkhana grounds to the nations of the world. Out of millions of churches, mosques, temples, synagogues, homes, places of worship, more than 1 million homes, places of worship will be observing at 6 p.m. Saturday through Sunday 6 p.m. యుద్ధ సామ్రాగ్రిని అమ్మేవాళ్ళు యుద్ధాన్ని ఆపగలరా? నేను ఇండియా పాకిస్తాన్ వారిని ఆపానంటాడు. అందుకే అందరిని ఆయన చీ అన్నా. ఆపింది దేవుడు ప్రజల ప్రార్థనల ద్వారా. టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి కాల్ చేసిన ద్వారా, అది కూడా నా ఒత్తిడితో. ఎందుకు? శాంతినే ప్రకటించాను. అందుకే ఈ మధ్య నేను ఫోటోలు రిలీజ్ చేయట్లేదు. ఎవరితో మీటింగ్లు అయినా ఎవరి ఫోటోలు రిలీజ్ చేస్తే వాళ్ళకు ఒత్తిడులు అవుతున్నాయి. ఆ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లకి ఈ వార్ మాంగర్స్ కాల్ చేస్తున్నారు. అందుకనే మన ప్రధానమంత్రి మోదీ గారిని, ప్రతిపక్ష నాయకులందరినీ, ఆల్ 25 మేజర్ పొలిటికల్ పార్టీస్ ని ప్లీజ్ అనౌన్స్ అండ్ అబ్జర్వ్ నెక్స్ట్ సాటర్డే May 24th శాంతి కావాలన్నవారు, యుద్ధాలు మాకు వద్దు అన్నవారు శనివారం సాయంత్రం 6 గంటలకు మన గౌరవ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్య అతిథిగా శనివారం May 24ను మేము ఆహ్వానిస్తున్నాం. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది రిలీజియస్ మీటింగ్ కూడా కాదు. ఇంటర్ రిలీజియస్ ప్రతి ఒక్కరూ ప్రార్థించే దినం. శాంతి